ఎంత తక్కువ ఉంటే అంత తక్కువలో నాకు పెళ్లి చేయండి అని చెప్పా. మీరు నమ్మండి నమ్మకపోండి, నా పెళ్ళి మొత్తం కలిసి 16,000లో అయిపోయింది. 16,000లో పెళ్లి చేసుకున్నా. ఎందుకో చెప్తా. పెళ్లి చేసుకున్నా, ఏదో సంతోషంగా కుటుంబ జీవనం జీవించాలనుకున్నా, మీరు అప్పు తీసుకొస్తారు, తెచ్చి నాకు పెళ్లి చేస్తారు. పెళ్లి చేసిన వడ్డీలు కొడ్డీలు లెక్కేసుకొని సరిపోయింది. కానీ నేను నా భార్య కలిసి సరదాగా అలాగా ఒక షికారు చేసేదాన్ని కూడా అవకాశం ఉండదు. ఎందుకంటే ఖాళీ లేకుండా, రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడాలి. ఆ ఎచ్చులు నాకేం వద్దు. మీరు ఎట్ట చేస్తారో నాకు తెలీదు. ఎంత తక్కువలో ఖర్చు అయితే అంత తక్కువలో నా పెళ్ళి అయిపోవాలని చెప్పా. కొంతమంది యూత్ ఫ్రెండ్స్ అట్లా ఇట్లా అంటారు, అలా ఇలా అంటారు. నేను ఎవడిని పట్టించుకోవాలి. అనేవాడు నేను అప్పుల పాలైతే వచ్చి తీరుస్తాడైంది. అరే ఏంట్రా మరి ఇంత చీప్గా చేసుకున్నా అనేవాడు నేను లక్షల అప్పులు అయితే వాడు వచ్చి తీరుస్తాడా? నేను బాగా సౌండ్గా ఉంటే ఎరా బాగున్నావా అంటాడు. నేను దరిద్ర కొట్టే స్థితిలో ఉంటే ఈయన బాగా డబ్బులు అడుగుతాడని మనం ఇటు కనపడుతుందా సార్, ఇటు చూసి సుబ్బరా బాగున్నావా ఏ సంగతి అనుకోండి అటు పోతాడు. ఎందుకు? తృప్తి పడటం, ఉన్నంతలో తృప్తి పడటం అనేది అప్పటి నుంచే, యేసు ప్రభు నమ్ముకోక ముందు నుంచే కాస్త మా డాడీ ద్వారా అనుభవం పొందే. ప్రభువులోకి వచ్చినాక ఇంకా దేవునికి మహిమ. చెప్పండి గట్టిగా. నేను చెప్పే ఈ ఉపదేశం ఎంతమంది విన్నారో, నిజంగా హృదయంలో తీసుకున్నారో, నిజంగా మనశ్శాంతి పొందుతారు, బాగుపడతారు. ఆయన అంతే చెబుతాడులే, మనకి ఎట్ట కుదిరిద్ది అంటే మీ కర్మ మోయండి, చేయగలిగింది ఏం లేదు. నేను చేసేది ఏముంది, మీరు నువ్వు మోసుకో, ఎత్తుకో, మోసుకో శుభ్రంగా. అప్పుడు నార్మల్స్ లేదుగా, కాకాని శివుడి గుడిలో పెళ్లి పెట్టారు. 4 పెళ్ళిళ్ళు, ఒకటే మేళం, ఓ సన్నాయి ఒక డోలు. ఈ చిత్రం ఏంటంటే వాళ్ళు కూడా లేరు అప్పుడు. అందరూ కలిసి ఒకటే డ్రమ్ కొట్టారు, దన్ 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 దన్. ఇప్పుడు తాళి కట్టేటప్పుడు అయిపోయింది. సింపుల్. అమ్మాయి వైపు నుంచి వచ్చేటప్పుడు వాళ్ళు కొంచెం ఆహారం తీసుకొచ్చారు, మా వైపు నుంచి కొంత ఆహారం. మొత్తం అక్కడికి ఎక్కడ ఆ గుడికాడ పెళ్లి చేసుకున్నాం కదా, అక్కడికి వచ్చిన వాళ్ళకి తలా ఒక ముద్ద పెట్టాం, అయిపోయింది. సింపుల్. 16,000లో పెళ్ళి, అందులోనే మళ్ళీ బట్టలు కూడా. ఏందనుకున్నాం మరి, అమ్మ చాలేమన్నా నీలాగా బతకాలంటే మా వల్ల కాదయ్యా అనకండి. దేవునికి స్తోత్రం.